కొంతమంది ఉగ్రవాదులు ఒక వెబ్సైట్ నడిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి, నిజమేనా ఇది? ఆ, అయితే నేను అది గుర్తించి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖురాసాన్ ప్రావిన్స్ అనే ఒక ఉగ్రవాద తీవ్రవాద సంస్థ, అది ఐసిస్ నుండి విడిపోయింది. సిరియాకు మళ్ళా ఇరాన్కు మధ్యలో ఉన్న ప్రదేశాన్ని ఖురాసాన్గా అప్పట్లో ఉన్న ఒట్టోమన్ ఎంపైర్ అంటే వాళ్ళ ఖలీఫా రాజ్యం. ఓకే. ఆ రాజ్యంలో అప్పట్లో అంతర్భాగంగా ఉండేది. మళ్ళీ ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని మేము స్థాపిస్తామనే ఉద్దేశంతో ఆ తీవ్రవాద సంస్థ పనిచేస్తుంది. అయితే గత నెల 7వ తారీఖున ఒక ఆర్టికల్ 36th ఎడిషన్ ఉన్నది. వాయిస్ ఆఫ్ ఖురాసాన్ అనే మ్యాగజైన్లో 36th ఎడిషన్లో ఒక విషయం రాసిన వాళ్ళు, హిందువులు ముస్లింల మీద తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతుంది, ముస్లింలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు భారతదేశంలో. నరేంద్ర మోదీ రిలీజియస్ టాలరెన్స్ చేస్తలేడు, నరేంద్ర మోదీ ఇబ్బందులకు గురి చేస్తుండు, ఇది అంతర్జాతీయ సమాజం గుర్తించాలి అనే విషయాన్ని ప్రస్తావించుకుంటూ, ముస్లిం యువత మొత్తము మీరు తీవ్రవాదులుగా మారండి, ఉగ్రవాదంకు ఆకర్షితులను చేసుకుంటూ మీరు పూర్తి స్థాయిలో తీవ్రవాదులుగా మారండి. మీరు హిందువులు దొరికితే మీ దగ్గర ఆయుధాలు లేకపోతే తిరుగుబాటు చేయండి, ఒక సివిల్ వార్ చేయండి ఇండియాలో, నరేంద్ర మోదీని చంపండి, మళ్ళీ మాధవీలతను చంపండి, మళ్ళా ఆయన ఎవరు మన ఇట్లా భారతీయ జనతా పార్టీకి చెందిన పెద్ద నాయకులను చంపండి. ఎందుకట్లా? తీవ్రవాదం అంటే స్పెసిఫిక్గా బీజేపీ లీడర్లనే టార్గెట్ చేయడం అంటే ఇస్లాం వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది ఈడ, అంటే ఈడ కూడా ఇస్లామిక్ కావాలి అని చెప్పి పూర్తి స్థాయిలో దేవుని రాజ్యం అంటే ఇస్లామిక్ రాజ్యం అనేది ఏర్పాటు చేద్దాం అని పిలుపునిస్తున్నారు వాళ్ళు సైడ్ నుంచి వెబ్సైట్. మరి దాని మీద ఏం చర్యలు తీసుకుంటలేదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ? లేకపోతే నేను మొన్న రాసినాను, కంప్లైంట్ పెట్టినాక మనకు ఒక డీసీపీ స్థాయి అధికారిని నియమిస్తారు. ఇక్కడ ప్రతి రాష్ట్రానికి ఒక డీసీపీ స్థాయి అధికారి ఉంటాడు. అయితే ఆ అధికారికి డైరెక్షన్ ఇచ్చి నేను ఉండేది మారేట్పల్లి కాబట్టి మారేట్పల్లి లిమిట్స్లో మీరు కంప్లైంట్ పెట్టి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అని నేను అది వెబ్ లింక్ అవన్నీ పంపించడం జరిగింది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది ఏంటంటే ఇది ఎడిషన్ కవర్ పేజ్. అంటే ఓ ఇన్ఫిడెల్స్ అంటారు, అంటే మీరు ఇన్ఫిడెల్ అంటే దాన్ని ఏమంటారు, మీరు అల్లాని అంటే ఏమంటారు ఇంగ్లీష్లో ఇన్ఫిడెల్ అంటే పూర్తి స్థాయిలో విశ్వాసం లేనివాడు, అంటే వాళ్ళ దేవుని పట్ల విశ్వాసం లేని వాడిని ఇన్ఫెడెల్ అంటారు. అంటే ఇన్ఫెడెల్స్ మీ ప్రభుత్వాన్ని కూలదోయాలి, ఇది ప్రతి ఒక్క ముస్లిం కర్తవ్యం. ఈడ ఉన్న ప్రభుత్వాన్ని కూలదోయాలి, నరేంద్ర మోదీని చంపాలి, మాధవీలతను చంపాలి, ఇట్లా ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళని చంపాలి. ఇంకా తాలిబాన్లు మన కొరకు పనిచేస్తలేరు, మీరు ఒక శక్తిగా తయారు కావాలి, మీరు విచ్ఛిన్నకర శక్తులకు మా ఎంబడి ఉండురి, మీకు ఆయుధాలు లేకపోతే మేము సరఫరా చేస్తాం. ఇప్పుడు ఏమంటారంటే హిట్ ది ఇండియన్ పాలిటీస్ విత్ కార్స్. పాలిటీస్ట్ అంటే ఏంది? విగ్రహారాధన చేసేవాడు. కట్ దేర్ స్టమక్స్ విత్ నైఫ్స్, చాకులతో గొయ్యిరు వాళ్ళని. బర్న్ టెంపుల్ హౌసెస్, cars, property and crops, target crowded places and show them that Ummah of Prophet Muhammad is still alive. అంటే దేవుని రాజ్యం, దేవుడు ఉన్నాడు అని, మా దేవుడు ఉన్నాడు అని చూపెట్టుండ్రు వాళ్ళకు, సంపూర్ణ ఇంత బహిరంగంగా వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తుండ్రు. ఇది వీక్షణకు అర్హం అనుకుంటాడు కాంతి, ఇది వీక్షణకు అర్హం అనుకుంటావా క్రాంతి అని అడుగుతున్నాను. అనుకోమట్లా ఇది వీక్షించి పూర్తి స్థాయిలో అవగాహన లేని వాళ్ళు వాళ్ళకి మోటివేట్ కావాల్సిందే, తీవ్రవాదం వైపు ఆకర్షితులైతే, లేకుంటే ఇది నా మతానికి వ్యతిరేకంగా ఉన్నదని ఒక హిందూ ఒక భారతదేశంలో ఒక ముస్లింని టార్గెట్ చేసి ఏమైనా చేస్తే ఎంత ప్రమాదం అవుతుంది. అదే విషయంలో కంప్లైంట్ పెడితే కంప్లైంట్ రిజిస్టర్ చేయమని ఆదేశాలు ఇచ్చిండ్రు సైబర్ క్రైమ్లో.
ఇప్పుడు దానికి సంబంధించి లింక్స్ కూడా పంపించడం జరిగింది. ఇది ఎప్పుడు పెట్టినా అంటే నేను 17/8 రోజు పెట్టినా ఇది ఇప్పుడు ప్రాసెస్ ఎన్ని రోజులు నడుస్తా ఉంది ఈ సైట్? ఎన్ని రోజుల నుంచి అవైలబుల్లో ఉంది అసలు? గత నెల నుండి నెల నుంచి. ఎందుకు దీని వెనుక మీరు ఎవరున్నారు అనుకుంటారు పర్టికులర్ గా సంపర్క? తీవ్రవాద సంస్థనే. అంటే ఎవరు ఏ దేశానికి సంబంధించినటువంటి సంస్థ అది? ఖురాసాన్ అనే ఒక ప్రత్యేక దేశం వాళ్ళు అనౌన్స్ చేసుకోరు. అది ఏడ ఉంటుంది అంటే ఇరాన్కు సిరియాకు మధ్యలో ఉంటుంది, అంతర్భాగం అది. ఓకే. అయితే ఈ దేశాన్ని మళ్ళీ అప్పట్లో ఉన్న ఓటోమాన్ ఎంపైర్ అనేది మేము తీసుకొస్తాం, అది దేవుని రాజ్యం, ఆ రాజ్యాన్ని మళ్ళీ తీసుకొస్తాం, పూర్తి స్థాయిలో ఇస్లామీకరణ చేస్తాం అని అనుకుంటూ ఈ సందేశం ఇస్తుండ్రు భారతీయ ప్రజలకు. లేకుంటే ఇది మొత్తం సర్క్యులేట్ అవుతుంది. అయితే వాళ్ళు తీవ్రవాద కార్యకలాపాలు విస్తరిస్తారా? ఇది నిషిద్ధిత తీవ్రవాద సంస్థ. ఇది భారతదేశ ప్రభుత్వం ఏమనంటే ఈ తీవ్రవాద సంస్థ అనేది నిషిద్ధిత తీవ్రవాద సంస్థ జాబితాలో ప్రకటించింది. దీని సాహిత్యం చదవద్దు, దీని సాహిత్యము ప్రజలకు పోవద్దు, వీక్షణార్హం కాదు. అయినా ప్రభుత్వం దీని మీద చర్య తీసుకుంటలేదు. చర్య తీసుకోనందుకు నా దృష్టిలోకి వచ్చింది కాబట్టి నేను ఒక కంప్లైంట్ పెడితే కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోమని ప్రొవిజనల్గా ఎఫ్ఐఆర్ అయితే చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది. అయితే డీసీపీ స్థాయి అధికారి పోయి వ్యక్తిగతంగా పోయి ఒక కంప్లైంట్ పెట్టి ఆ కంప్లైంట్ని పర్సూ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ ఏంది? ఇది బౌండ్ బై రికార్డ్. ఇప్పుడు నీకు నా డెస్క్టాప్ మీద చూపిస్తాను. అవును, అది యాక్సెసిబుల్ అవుతుంది. నేనేమంటున్నా అంటే అది యాక్సెస్ కావద్దు, దానిలో ఉన్న సాహిత్యం ఎవరు చదవద్దు, అది వీక్షణార్హం కాదు అని నేను అంటున్నాను. దాన్ని నియంత్రించుండ్రి, లేకుంటే తీవ్రపరచు. మొన్న ఉదయ్పూర్లో ఓ పిల్లాడు, ఒక వర్గానికి చెందిన ఒక పిల్లాడు ఏం చేసిండంటే ఇంకొక వర్గానికి చెందిన 10th క్లాస్ పోరాడు, వానికి ఈ ఆలోచన ఎట్లా వస్తుంది? స్కూల్లో వాడిని తీసుకొచ్చి బ్యాగ్లో చాకు పెట్టుకొని వచ్చి పొడిచిండు. మొత్తం ఉదయ్పూర్ మొత్తం అల్లర్లైనాయి. పూర్తి శాతం ఉదయ్పూర్లో మొత్తము వ్యాండలైజింగ్ అయింది. 7 రోజులు ఇంటర్నెట్ బంద్ చేసిండ్రు. పెద్ద గొడవలు అయినాయి. మొత్తం ప్రాపర్టీ డ్యామేజ్ అయింది. ఇప్పుడు అసంటివి అవ్వచ్చు కదా. ఇట్లాంటివి అయితే తీవ్ర. అంటే పొడిచిన పిల్లగాడు ముస్లిం అయినా? ముస్లిం. నేను అందుకే ఒక వర్గం అన్నా. ఇప్పుడు అట్లా అంటే ఎందుకు ఆ పిల్లాడ అటువైపు ఆకర్షితుడైండు? ఇటువంటి చూసే